హాయ్ ఫ్రెండ్స్, 'గమ్ గమ్ గణేష' సినిమా ఎలా ఉందంటే అంతగా ఏమీ లేదు భయ్య. యావరేజ్ అంతే. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. సెకండ్ హాఫ్ అన్ని ఈవెంట్స్‌ని లింకప్ చేసేసి ఏదో ఎండింగ్ ఇవ్వాలి అంటే ఇచ్చేశారు అన్నట్లుగా అనిపించింది. అక్కడక్కడ కామెడీ సీన్స్ ఉంటాయే తప్ప మూవీలో అయితే ఏమీ లేదు భయ్య. యాక్చువల్‌గా చెప్పాలంటే ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన 'స్వామిరారా' సినిమా గుర్తొచ్చింది నాకైతే. అందులో కూడా స్టోరీ వినాయకుడి చుట్టే కదా తిరిగేది. సేమ్ అదే టెంప్లేట్ తీసుకొని మూవీని తీశారు. ఇంకా కథ విషయానికి వచ్చేస్తే హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు దొంగలు. ఎప్పుడూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళిద్దరూ ఒక పెద్ద దొంగతనం చేయడానికి వెళ్తారు. దానికి వినాయకుడికి సంబంధం ఏంటి? వీళ్ళు వేరే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ డబ్బుని ఎలా దొంగతనం చేశారు? లాస్ట్‌కి వినాయకుడి చల్లని దీవెనలు ఎవరి వైపు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. డైరెక్టర్ ఒక ట్విస్ట్‌కి ఇంకో ట్విస్ట్‌కి లింక్ ఏంటి అన్నట్లు రాసేసుకున్నారు. ఇది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ స్టోరీ బాగానే ముందుకు వెళ్తుంది. లవ్ స్టోరీ, దొంగతనాలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ మూవీ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయినప్పటికీ తర్వాత ఇంటర్వెల్‌కి ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ మనకు ముందే అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్‌లో ఆ ట్విస్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారంతే. ఇక్కడ డైరెక్టర్ ఏం చేశాడంటే కొత్త ట్విస్ట్ కోసం కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేశాడు. వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు లాస్ట్‌కి అందరూ కలిసి ఒక ఊబిలో చిక్కుకుంటారు అని సెకండ్ హాఫ్‌లో చూపించారు. సినిమా ఎండింగ్ ఈజీగా తెలిసిపోతుంది. మనకి ఈజీగా అర్థమైపోతుంది సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఆనంద్ దేవరకొండ తన రోల్‌కి న్యాయం చేశాడు. జబర్దస్త్ ఇమాన్యుయల్ కూడా డిడ్ ఎ డీసెంట్ జాబ్. హీరోయిన్స్ యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.25 మాత్రమే. కొంచెం లైకు, సబ్స్క్రైబు చేసి ఈ చిన్న ఛానల్‌ని సపోర్ట్ చేయండి భయ్యా.